ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. తీహార్ జైల్లో ఉన్న కవితను విచారించాలని చెప్పి ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ను ఆమోదించింది రౌజ్ అవెన్యూ కోర్టు. కవితని విచారించేందుకు సమ్మతి తెలియజేసింది. అయితే ఒక కండిషన్ పెట్టింది, మహిళా కానిస్టేబుల్తో విచారణ జరపండి, మీరు ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్స్ ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇచ్చి మీరు విచారించుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సీన్లోకి సిబిఐ ఎంటర్ అయిపోయింది. ఇప్పటి వరకు మనం చూస్తున్నాము, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు కవిత, తీహార్ జైల్లో ఉన్నారు. 10 రోజుల పాటు కస్టడీలో పూర్తిగా ప్రశ్నించి కీలక ఆధారాలు సంపాదించి ఈ కేసులో పూర్తిగా కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి బలమైన ఆధారాలు ఇప్పటి వరకు ఈడీ సేకరించింది. ముడుపులు ఏ విధంగా చేతులు మారాయి, ముడుపులకు సంబంధించిన ఎవిడెన్స్లు కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్లు కావచ్చు, అప్రూవర్స్గా మారిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం కావచ్చు, వీటన్నిటిని ఈడీ అధికారులు ముందు పెట్టుకుని 10 రోజులు విచారించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఒక కీలక ముందడుగు పడింది కేసుకు సంబంధించి. సిబిఐ ఇప్పుడు విచారించడానికి సిద్ధమైపోయింది. కోర్టు అనుమతి కూడా తీసుకుంది. ఇప్పుడు సిబిఐ విచారణ ఏ విధంగా ఉండబోతుంది, సిబిఐ ఇప్పటి వరకు ఈడీ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్తో కలుపుకుని ఇంకా ఏ కోణాల్లో ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయి ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో సిబిఐ ఎంటర్ అయి, యాక్చువల్గా గత ఏడాది డిసెంబర్లోనే సిబిఐ విచారించింది. ఇంటికి వచ్చి మరి కవిత ఇంటికి నేరుగా వచ్చి సిబిఐ అధికారులు విచారించుకుని కవిత గారి వాంగ్మూలం నమోదు చేసుకునే పరిస్థితుంది. సో ఇప్పుడు ఈడీ అరెస్ట్ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కవితను మళ్ళీ సిబిఐ విచారించడానికి సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ముందుగా కేసు నమోదు చేసిందే సిబిఐ. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సిబిఐ కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించి ఇందులో మనీ లాండరింగ్ జరిగిందన్న విషయం తెలుసుకుని అప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ దర్యాప్తులో భాగంగా కవిత గారిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండబోతుంది, ఇక కవిత గారు పూర్తిగా కూరుకుపోయిన పరిస్థితి ఉందా, కవిత గారికి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదా, ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదంటే అవుననే సమాధానం వస్తుంది. దీని గురించి కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కట్టా కార్తీక్, సిబిఐ కూడా పర్మిషన్ వచ్చేసింది, జైల్లో ఉన్న కవితను విచారించేందుకు అనుమతి కూడా కోర్టు నుంచి తీసుకుంది. ఎలా ఉండబోతుంది, ఇప్పుడు పరిణామాలు ఎట్లా మారబోతున్నాయి? రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు కవితకు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఇప్పటికే ఈడీ కస్టడీ ముగించుకొని రిమాండ్గా తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయింది. అసలు ఫస్ట్ మీరు చెప్పినట్టు ఈ కేసుని ఫస్ట్ డీల్ చేసింది సిబిఐ, కేసు నమోదు చేసింది. తర్వాత మనీ లాండరింగ్ జరిగింది ఈ మొత్తం విషయంలో తెలిసిన తర్వాత ఈడీ ఎంటర్ అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత రోజు రోజుకి గట్టిగా ఇరక్కపోతుంది, తప్పించుకోలేని పరిస్థితిలో పడిపోతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే బలమైన సాక్ష్యాధారాన్ని ఈడీ సేకరించింది. ఈవెన్ కవిత మధ్యంతర బెయిల్ అప్లై చేసుకుంటే నేను కోర్టు ముందు వాదనకు వచ్చింది. కోర్టు మీద వాదనకు వచ్చినప్పుడు కవిత వర్సెస్ ఈడీ ఎంత బలమైన వాదనలు జరిగాయో చూసాం మనం. ఒక మదర్గా, ఒక ఉమెన్గా పరిగణలో తీసుకొని కవిత కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిస్థితులకి ఆమెకి బెయిల్ ఇవ్వాలి, ఎలాంటి కండిషన్స్ పెట్టినా పర్లేదు, మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టుని ఈడీ తరపు కవిత తరపు న్యాయవాదులు రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ ఈడీ బలమైన సాక్ష్యాధారాన్ని చూపించి కవిత బయటకు పోతే ఏం జరగబోతుంది, ఎందుకంటే కవిత గతంలో అప్రూవర్స్ని బెదిరించారు. తర్వాత ఈ ఢిల్లీ లిక్కర్ వ్యాపారం 30% కవితకు వ్యాపారంలో లావాదేవీలు ఉన్నాయి. అది కాక తను విచారణకు సహకరించలేదు, తను ఐటీ డాక్యుమెంట్స్ అడిగితే ఇవ్వలేదు, వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్స్ అడిగితే ఇవ్వలేదు, తర్వాత తన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, ఇలా రకరకాలుగా. రెండోది ప్రధానంగా అప్రూవర్స్ని కవిత బెదిరించారు, అంటే తనకు వ్యతిరేకంగా. ముఖ్యమైన విషయం ఏంటంటే సిబిఐ విచారించాలి అనుకున్న ప్రతిసారి కూడా, నోటీసులు పంపిన ప్రతిసారి కూడా సాకులు చూపించి అసలు మహిళను విచారించేందుకు ఏంటి నిబంధనలు ఏం చెప్తున్నాయి, కోర్టులో కేసులు వేసి ఈ రకమైన పరిస్థితి గతంలో కనిపించింది. సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఇప్పుడు నేను విచారణకు రాలని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జైల్లోనే ఉన్నటువంటి కవితని నేరుగా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తోంది. కట్టా కార్తీక్, మీరు చెప్పినట్టు గతంలో ఫస్ట్ సిబిఐ ఆ ఇంటికి పోయి మరీ విచారించింది. తర్వాత సిబిఐ నోటీసు స్పందించకుండా నాకు ప్రీపెజ్డ్ షెడ్యూల్ ఉంది, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, రకరకాల పనులు ఉన్నాయి అని దాటివేస్తూ ఉన్నారు, ఎంక్వైరీకి సహకరించలేదు. ఇప్పుడు తను సహకరించే తప్పని పరిస్థితి, ఎందుకంటే తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కవితని జైలుకే పోయి మహిళా కానిస్టేబుల్ సమక్షంలో విచారించబోతా ఉంది. జైలు అధికారికి ఒకరోజు ముందు చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సిబిఐ రంగం దగ్గర విచారించబోతా ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 8వ తారీఖు కవిత మధ్యంతర బెయిల్లో కూడా నెగిటివ్ తీర్పే రాబోతుందని మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీకి అవకాశం ఇచ్చారు అంటే ఆమెకి మధ్యంతర బెయిల్ రాబోట్లేదు అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం. అంటే ఇంకొన్ని రోజులు ఆమె జైల్లో గడపక తప్పదు. ఆమెకి నార్మల్ బెయిల్ ఎలాగూ రాదు, ఎందుకంటే ఈ కేసు మనం మొదటి నుంచి చెప్తా ఉంటున్నాం.
ఈ కేసులో నార్మల్ బెయిల్ రావడం అంటే చాలా కష్టం. ఎందుకంటే కవిత హిస్టరీ అలా ఉంది. ఆమెకు బెయిల్ ఇద్దామన్నా కానీ ఆమె గత హిస్టరీ చూస్తే బెయిల్ ఇచ్చే విధంగా లేదు. ఎందుకంటే ఆమె అప్రూవర్స్ని బెదిరించారని కంప్లైంట్ ఈడీ సిబిఐ ఆమె మీద చేస్తూ ఉన్నాయి. అది కాక ఆమె విచార సంస్థలు గతంలో సహకరించలేదు, తర్వాత సాక్ష్యాధారం ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. సో ప్రతి విషయం కూడా నెగిటివ్గా ఉంది తనకి. సో తనకి ఎట్టి పరిస్థితుల్లో మీరు అంటున్నట్టు సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటానికి అరుణ్ రామచంద్ర పిళ్ళై గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి, మళ్ళీ స్టేట్మెంట్ను మార్పు చేసి ఆయన చెప్పిన పరిస్థితి మనం చూసాం. అలాగే కొన్ని ఫోన్లను కూడా ధ్వంసం చేశారు కవిత. వీటన్నిటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంత ఎగ్జాక్ట్లీ మీరు అంటున్నట్టు మధ్యంతర బెయిల్ ఇచ్చే పరిస్థితి యాక్చువల్గా లేదు. ఇక సాధారణ బెయిల్ కూడా అంత ఈజీ కాదనేది ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు. సాధారణ బెయిల్ రాదు, అది సాధారణ బెయిల్ రావడానికి అవకాశమే లేదు. సాధారణ బెయిల్ రాదు, అది క్లోజ్డ్ చాప్టర్. ఈ ఇదే కేసులో మనీష్ సిసోడియా 19 నెలలుగా జైల్లో ఉన్నారు, 30 సార్లు అప్లై చేసుకున్నారు. చాలా వీడియోలో కూడా నేను ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాను, కానీ అతనికి నార్మల్ బెయిల్ రాలేదు. కవితకి ఎగ్జాంపుల్ ఉంది, నార్మల్ బెయిల్ రాదన్న విషయం ఉంది. అందుకనే ఒకసారి అని చెప్పేసి ఇంకొకసారి కోడికి ఎగ్జామ్స్ అని చెప్పేసి మధ్యంతర బెయిల్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. కానీ మధ్యంతర బెయిల్లో వచ్చినప్పటికీ కూడా తను సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అప్రూవల్ని బెదిరించిన అవకాశం ఉందని చెప్పేసి డైరెక్ట్గా ఈడీ డైరెక్టర్గా ఉన్నటువంటి భానుప్రియ మీనా నిన్న కోర్టులో సాక్ష్యాధారాన్ని జడ్జి ముందు పెట్టిన పరిస్థితి. ఎవరైతే హుసేన్ ఈడీ తరపున వాదించిన రాయరు ఉన్నారో అతను బలమైన వాదన వినిపించారు. కవిత బయటకు వస్తే జరగబోయే పరిణామాలు ఏంటనేది జడ్జికి చెప్పారు. కాబట్టి కవితకు మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. వాస్తవంగా జనరల్గా ఏంటంటే మధ్యంతర బెయిల్ జనరల్గా ఇస్తారు. ఎందుకంటే ఇదే కేసులో అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్లో ఉన్నాడు. తన భార్యకి ఆరోగ్యం బాగాలేదు, ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి మధ్యంతర బెయిల్ అడిగితే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు కోడికి ఎగ్జామ్స్, ఎందుకంటే తండ్రి ఆల్రెడీ ఇదే కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు, అనిల్, అది కవిత భర్త అనిల్. కాబట్టి ఇక తప్పదు, కవితకు కుమారుడు ఎగ్జామ్స్ కోసం పర్మిషన్ ఇవ్వచ్చు. కానీ గత హిస్టరీ రీత్యా గతంలో కవిత ఏదైతే ఎంక్వైరీ సహకరించకుండా ఆల్రెడీ తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళని బెదిరించిందో, ఇందాక మీరు అరుణ్ పిళ్ళై ఉదాహరణ చెప్పారు. అరుణ్ పిళ్ళై మొదటొకటి మాట్లాడాడు, తర్వాత తన స్టేట్మెంట్ మార్చుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు కవిత బెదిరింపు కారణం ఏమోనని మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే నిన్న ఈడీ భానుప్రియ మీనా చెప్పిన అంశాల మేరకు మనకు అర్థమవుతున్న విషయం. నిజానికి ఈ కేసులో అప్రూవర్స్ ఎవరో ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేయాలి. అభిషేక్ బోయినపల్లి అప్రూవర్గా మారాడు, మాగంటి రాఘవ అప్రూవర్గా మారాడు, అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇతను అప్రూవర్గా మారాడు, గోరంట్ల బుచ్చబాబు అప్రూవర్గా మారాడు. వీళ్ళంతా అప్రూవర్గా మారి కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత రెండోది వీళ్ళ మొబైల్లో, ప్రత్యేకించి గోరంట్ల బుచ్చబాబు ఎవరైతే కవిత ఆడిటర్ ఉన్నాడో అతని మొబైల్లో ఢిల్లీ ఈ లిక్కర్ స్కీమ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఆ డాక్యుమెంట్ అతని మొబైల్లో దొరికింది. అతను ఢిల్లీ గవర్నమెంట్ తీసుకునేటువంటి స్కీములు ఇతని మొబైల్లో దొరకటం ఏంటి అంటేనే కవిత ఈ కేసులో సూత్రధారి అని చెప్పి ఢిల్లీ క్యాబినెట్ ముందుకు రాకముందే ఈయన మొబైల్ ఫోన్లో కనిపించింది ఆ పాలసీకి సంబంధించిన వివరాలు. ఎస్ ఆ డ్రాఫ్ట్ కనిపించింది. అది కాక రెండోది నిన్న ఈడీ కూడా కోర్టు ముందు చెప్పింది, ఈ మొత్తం కేసులో కవితే కీలక ముద్దాయి. ఎందుకంటే కవితే ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కీమ్ను రూపొందించింది, ఈ స్కామ్కి సూత్రధారి కవితే అని చెప్పేసి అనే విషయాన్ని ఢిల్లీ కోర్టు ముందు ఈడీ వాదించింది. కాబట్టి మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ కేసులో రోజుకి కవిత బలంగా ఇరుక్కొని పోతా ఉంది. ఈ కేసు నుంచి బయటపడే పరిస్థితి లేదు. రెండోది కేసు క్లైమాక్స్ దశ చేరుకుంది. ఒకవైపు ఈడీ ఎంక్వైరీ క్లైమాక్స్ దశ చేరుకుంది, ఇంకోవైపు సిబిఐ ఎంక్వైరీ మిగిలి ఉంది, అది కూడా క్లైమాక్స్. నిన్న చేసిన లైవ్లో కూడా మనం చెప్పాం, రేపు ఈడీ సిబిఐ రంగంలో దిగబోతా ఉంది, సిబిఐ రంగంలో దిగిన తర్వాత సిబిఐ కస్టడీ మిగిలి ఉంది అని చెప్పేసి విషయాన్ని చెప్పేస్తాం. అది మనం చెప్పిన ఒక్క రోజులోనే సిబిఐ రంగంలో దిగటం, ఇలా కోర్టులో పిటిషన్ వేయటం, కోర్టు దాన్ని అంగీకరించడం, ఇప్పుడు తొందరలో ఆ విచారణ జరగబోతా ఉంది. అయితే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి మధ్యంతర బెయిల్ గురించి మాట్లాడుకుంటే చాలా బలమైనటువంటి వాదనలు కవిత తరపు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పిల్లవాడు పరీక్షలు రాస్తున్నాడు, తల్లితో అంటే ఇతర కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే అది వేరు, తల్లితో ఉన్నటువంటి బంధం వేరు. తల్లి ఉంటే మానసికంగా కూడా పిల్లవాడు పరీక్షలు రాయడానికి ఒక ధైర్యం వస్తుందని చెప్పేసి వాదనలు వినిపించారు. ఇంకొక వాదన కూడా బలంగా వినిపించేది ఏంటంటే ప్రధానమంత్రి మోదీ గారు కూడా పిల్లల్లో పరీక్షల సమయంలో ధైర్యాన్ని నింపేందుకు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. పిల్లలు పరీక్షలు బాగా రాయాలి, బాగా రాస్తేనే వాళ్ళకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రత్యేకమైన చర్చలు ప్రధాన స్థాయిలో పెడతారు. సో ప్రధాని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సో ఇవేమన్నా సెంటిమెంటల్గా ఇటు తల్లి కొడుకు కావచ్చు, ప్రధానమంత్రి పేరు తీసుకొచ్చి పరీక్షపై చర్చ ఇవన్నీ ముందు పెట్టడం వల్ల కోర్టులో న్యాయమూర్తి ఏమన్నా సానుకూలంగా వ్యవహరించే పరిస్థితి ఏ మేరకన్నా కనిపిస్తుందా? నేను ఇందా చెప్పింది, సహజంగా మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. కానీ కవిత హిస్టరీని పరిశీలించి ఆ స్కోప్కి అవకాశం లేకుండా పోయింది.
జనరల్గా వేరే ఉమెన్ కవిత కాకుండా వేరే ఉమెన్ ఇదే రీజన్ చూపించుంటే నార్మల్గా మధ్యంతర బెయిల్ వచ్చి ఉండేదేమో. కానీ కవితకు అడ్డుపడుతుంది ఏంటంటే తన ఇస్త్రీ. ఒకటి, ఎంక్వైరీకి సహకరించకపోవటం. 2, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయటం. 3, సాక్షులను బెదిరించే ప్రయత్నం చేయటం, అప్రూవ్డ్గా మారిన వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయటం. ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో కవితకి బెయిల్ రావడానికైనా మధ్యంతర బెయిల్ రావడానికైనా అడ్డంకిగా మారే అవకాశం ఉంది. సరే ఇస్తారా లేదా అని జడ్జికి పరిధిలో ఉన్న అంశం మనం అలా చెప్పడానికి వీల్లేదు. కానీ సహజంగా కనపడుతున్న పరిణామాలను బట్టి మన విశ్లేషణ ఏంటంటే తను నార్మల్ బెయిల్ రావడానికి అసలే స్కోప్ లేదు. మధ్యంతర అవకాశం ఉన్నటువంటి మధ్యంతర బెయిల్ రావడానికి కూడా అవకాశం లేకుండా కవిత చేస్తారు. గతంలో కవిత బిహేవియరే కవితకు మధ్యంతర బెయిల్ రాకుండా అడ్డుపడుతుంది అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం. సో ఇంతకుముందు మీరు చెప్తున్నటువంటి హిస్టరీని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే కటా కార్తీక్, ముఖ్యంగా సిబిఐ గతంలో చాలాసార్లు నోటీసులు పంపించింది, సరిగా రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు ఈడీ కూడా 10 రోజుల కస్టడీలో కూడా సరైన సమాధానాలు ఇవ్వలేదు. కొన్ని విషయాలకు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఇలాంటి విషయాలే కస్టడీలో భాగంగా చెప్పినట్టుగా మనం వార్తలు చూసాం. ఇప్పుడు సిబిఐ తీహార్ జైలుకు వెళ్లి విచారించిన మహిళా కానిస్టేబుల్ని ముందు పెట్టుకుని విచారిస్తున్న క్రమంలో కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ముందు పెట్టుకుని ప్రశ్నిస్తే, ఈడీ నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా ప్రశ్నిస్తే, అప్రూవల్స్ ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా ముందు పెట్టి ప్రశ్నిస్తే ఏం జరగబోతుంది? సహకరించే పరిస్థితి ఉందా లేదా? గతంలో సిబిఐ ఎంక్వైరీకి కవిత సహకరించలేదు. ఇప్పుడు సహకరించక తప్పని పరిస్థితి. ఒకవేళ సహకరించకపోయినా సరే వాళ్ళు సేకరించే ఆధారాలు వాళ్ళు సేకరిస్తారు. నాకు తెలిసి సిబిఐ ఒకటి కవిత విచారణ చేస్తూనే ప్యాలెడ్గా కేజ్రీవాల్ విచారణ కోసం కూడా పిటిషన్ వేస్తుంది. పిటిషన్ వేసిన తర్వాత ఇద్దరు తీహార్ జైల్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించే అవకాశం కనపడే అవకాశం కనపడతా ఉంది. సో ఈ కేసులో మొదటి నుంచి ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ ఇప్పుడే ఈడీ సేకరించిన ఆధారాలను తీసుకొని వాటిని కూడా ముందు పెట్టి విచారించే అవకాశం కనపడతా ఉంది. ఖచ్చితంగా ఈ కేసులో కనుక ఒకవేళ ఈ కేసు ముందుకెళ్తున్న క్రమంలో క్లైమాక్స్ దశకు చేరినటువంటి సమయంలో కవిత కనుక దోషిగా తేలితే తనకున్నటువంటి ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి రావడంతో పాటు తను రాబోయే కాలంలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హతని కానీ ప్రజాప్రతినిధిగా ఉండే అర్హతని కానీ 10 సంవత్సరాల పాటు కోల్పోవాల్సి వస్తుంది. అదిగాక తను 7 సంవత్సరాలు పైగా జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. యావజ్జీవం కూడా పడవచ్చు. ఈ కేసును బట్టి మనకు అర్థమవుతున్న విషయం. ఇంకోటి ఏంటంటే ఈ కేసు కాక తన వ్యాపార లావాదేవీని కనుక ఈడీకి అప్పచెప్పడం మొదలెడితే ఇతర కేసులు కూడా తను చుట్టుముట్టే అవకాశం ఉందని కవిత భయపడుతున్నారు అంటే మనకు తెలుస్తుంది సమాచారం. లిక్కర్ కేసుకు సంబంధించి మెయిన్ కింగ్ పిన్ గా ఉన్న వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ మొత్తం వ్యవహారానికి సంబంధించి పాలసీ రూపొందించడం విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ అంటే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకుని ఎన్నికలు ఖర్చు పెట్టుకునే విషయాన్ని కావచ్చు పూర్తి స్థాయిలో నడిపించింది కర్త కర్మక్రియ అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన కూడా తీహార్ జైల్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో సిబిఐ ఎట్లా వ్యవహరించబోతుంది? వీళ్ళిద్దరిని విచారించే విషయంలో చాలాసార్లు నోటీసులు పంపించిన స్పందించని వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కవిత గారు ఎలా వ్యవహరించారో మనకు తెలుసు. ఇప్పుడు ఇద్దరు జైల్లోనే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ కవిత తర్వాత విచారించేది సిబిఐ కేజ్రీవాల్నేనా? ఇద్దరిని విచారించిన తర్వాత విలువైనటువంటి సమాచారం సేకరించిన తర్వాత ఎట్లా ఉండబోతోంది? అంటే సిబిఐ ఛార్జ్షీట్లో ఎవరిని కిన్పిన్గా వస్తుంది, ఎవరు కర్మకర్త క్రియ అని చెప్పేది అనేది ఇంకా మనకు తెలియదు. కానీ ఈడీ చెప్పిన కర్మకర్త క్రియ మాత్రం కేజ్రీవాల్ కాదు, కవితే. ఎందుకంటే ఇలాంటి స్కామ్ను ఒకదాన్ని రూపొందించేసి దాన్ని కేజ్రీవాల్ ముందు ప్రపోజ్ పెట్టేసి దానికి 100 కోట్ల రూపాయలు ఆశగా చూపించేసి ఆ 100 కోట్ల రూపాయలు సమీకరించేసి ఢిల్లీ లిక్కర్ స్కీముని కొత్తగా రూపొందించేసి ఆ డ్రాఫ్ట్ని కూడా గోరంట్ల బుచ్చిబాబు మొబైల్ నుంచేసి కేజ్రీవాల్ గవర్నమెంట్కి పంపించేసి దాన్ని ఆమోదం పొందే రకంగా కేజ్రీవాల్ నొప్పించేసి ముందు నడిపించిందంతా కవిత అనేటువంటిది. సో మొత్తంగా దీన్ని మామూలుగా మీరు అనేది ఏంటంటే ఇది ఢిల్లీ గవర్నమెంట్ చేసినటువంటి స్కీమ్ కాబట్టి సహజంగా కేజ్రీవాలే కర్మకర్త క్రియగా ఉంటారని మీరు భావించడం కానీ జనం భావించడం కానీ జరిగింది. కానీ దీనికి మొత్తం కర్మకర్త క్రియ కవిత అనేది నిన్న ఈడీ చెప్పింది. భానుప్రియ మీనా క్లియర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత తను సంపాదించిన ఆధారాల ఆధారంగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో జడ్జి ముందు చెప్పడం జరిగింది కవిత హిస్టరీ ఏంటి, ఈ స్కామ్లో కవిత పాత్ర ఏంటి అనేటువంటిది. ఇందాక చెప్పిన దానికి ఇది అదనంగా రేపు నార్మల్ బెయిల్ రావడానికి కానీ మధ్యంతర బెయిల్ రావడానికి కానీ ఇది కారణం కూడా అడ్డంకి కాబోతుంది అనేది మనం క్లియర్గా చెప్పుకోవాలి. సిబిఐకి పర్మిషన్ ఇచ్చేసింది ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు. ఒక రోజు ముందు జైలు అధికారులకి సమాచారం ఇస్తే కనుక మహిళా కానిస్టేబుల్తో కవితని తీహార్ జైల్లోనే విచారించడానికి అనుమతి ఇచ్చింది. సో సిబిఐ మరింత వేగంగా విచారణ జరిపి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తనకి ఇంటి భోజన విషయంలో కావచ్చు, ఆభరణాలు ధరించే విషయంలో కావచ్చు, చెప్పులు రకరకాల కారణాలను ఏదైతే కోర్టు నుంచి ఎగ్జామ్షన్స్ కవిత కోరిందో వాటి విషయంలో కూడా పిటిషన్ వేసింది. వాటి విషయంలో కూడా కోర్టు ఇంతవరకు ఏ నిర్ణయాన్ని జైలు అధికారికి చెప్పింది లేదు. అంటేనే కవితకి ఏ విధమైనటువంటి వెసులుబాట్లు కోర్టు నుంచి రావటం లేదు.
దానికి కారణం కవిత బిహేవియర్, గతంలో కవిత హిస్టరీ అని చెప్పి చెప్పుకోవడానికి మనకి కవితకి సంబంధించి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. కవితకు వ్యతిరేకంగా అప్రూవర్స్ ఇచ్చిన ఆధారాలు కావచ్చు, ఇప్పటి వరకు దొరికినటువంటి సమాచారం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఇటు బెయిలు రాదు, కవితకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఏదైతే వాదనలు వినిపిస్తున్నారో వాటికి వ్యతిరేక ఫలితాలే వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సిబిఐ విచారణ చేసిన తర్వాత ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో చూద్దాం.